గేమ్ చేంజర్ రివ్యూ. శంకర్ అయితే నేను ఇలాంటి సినిమా తీస్తాడని అనుకోలే. రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబినేషన్లో ఈ మూవీ వస్తుంది అనగానే ఒక శివాజీ, ఒక జెంటిల్మెన్ సినిమాని అయితే ఊహించుకున్నా. అండ్ ఈ మూవీకి స్టోరీ కార్తిక్ సుబ్బరాజ్ అనగానే మూవీ అయితే వేరే లెవెల్లోనే ఉంటుంది, ఇంకా వీళ్ళిద్దరు కలిస్తే అనుకున్నా. కానీ మూవీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ అయితే అంత మైండ్లో అయితే రిజిస్టర్ అవ్వలే. మూవీ మీద బజ్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంది పబ్లిక్లో. సర్లే మూవీకి వెళ్తే శంకర్ అయితే మనం డిసప్పాయింట్ చేయలే అనుకున్నా. కానీ మూవీ మాత్రం ఎక్స్పెక్ట్ చేసినంత విధంగా అయితే లేదు. అండ్ మూవీలో ఒక డైలాగ్ చెప్తాడు రామ్ చరణ్, అన్ప్రెడిక్టబుల్ అని. కానీ ఈ మూవీ మాత్రం అంత ప్రెడిక్టబుల్ గానే నడుస్తుంటది స్క్రీన్ ప్లే. అండ్ ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటది. అండ్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ లో అయితే రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. అండ్ ఫస్ట్ హాఫ్ 20-30 మినిట్స్ దాకా మంచి ఎంగేజింగ్ గా ఉంటది మూవీ అయితే. అండ్ వన్స్ లవ్ స్టోరీ యాడ్ అయ్యాక మూవీ అయితే రొటీన్ స్క్రీన్ ప్లేతో బోర్ కొట్టడం మొదలవుతుంది. అండ్ ఇంటర్వెల్కి మంచి ట్విస్ట్ ఇచ్చినా కానీ సెకండ్ హాఫ్ అయితే కొంచెం లాగ్ ఉండడం వల్ల మూవీ అనేది బోర్ కొడుతుంది కొంచెం వరకు. అండ్ శంకర్ అయితే ఇలాంటి సినిమా తీస్తాడని అనుకోలేదు. తన కెరీర్ అయితే మెల్లమెల్లగా డౌన్ అయిపోతుందని అనిపిస్తుంది ఇలాంటి మూవీస్ వల్ల. అండ్ రామ్ చరణ్ అయితే తన యాక్టింగ్ తో మూవీని అయితే నిలబెట్టాడు. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ లో అయితే తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అండ్ హీరోయిన్ అయితే సాంగ్స్ వరకే పరిమితం అయిపోయింది. ఇంకా కామెడీ సీన్స్ అవి ఉన్నా కానీ అవి అంత నవ్వించలేకపోయింది. ఇంకా క్యాస్ట్ విషయానికి వస్తే సునీల్, అంజలి, ఎస్జే సూర్య, శ్రీకాంత్ ఇలా చాలా మందే ఉన్నారు. వాళ్ళ క్యారెక్టర్లు బాగానే పర్ఫామ్ చేశారు. ఎస్జే సూర్య అండ్ రామ్ చరణ్ ఫేసింగ్ అయితే వేరే లెవెల్లో ఊహిస్తే మనం అంత రీచ్ కాలేదని చెప్పుకోవాలి. అండ్ వీళ్ళిద్దరు ఫేసింగ్ అయితే కొన్ని చోట్ల బాగానే ఉందనిపించిన, మరి కొన్ని చోట్ల అయితే లాగ్ అనిపిస్తూ ఉంటది. అండ్ ఎస్జే సూర్య అయితే తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. అండ్ కార్తిక్ సుబ్బరాజ్ ఇచ్చిన స్టోరీకి శంకర్ స్క్రీన్ ప్లే యాడ్ చేసి తీసిన ఈ మూవీ అయితే అంత ఎంగేజ్ చేయలేదని చెప్పుకోవాలి ఆడియన్స్ అయితే. ఇంకా తమన్ అయితే తన మ్యూజిక్ తో అదరగొట్టేశాడు. సాంగ్స్ ఎలా ఉన్నా కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో అయితే తమను వేరే లెవెల్ హై ఇచ్చాడని చెప్పుకోవాలి మూవీలో. అండ్ ఈ మూవీలో పాజిటివ్స్ వచ్చేసి కూడా తమన్ మ్యూజిక్ అయితే అల్టిమేట్ గా ఇచ్చేసాడు. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ అండ్ ఎస్జే సూర్య యాక్టింగ్. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి సెకండ్ హాఫ్ లో ల్యాగ్ సీన్స్ అండ్ లవ్ స్టోరీ అని చెప్తా. అండ్ శంకర్ డైరెక్షన్. నేనైతే ఈ మూవీకి ఇస్తున్న రేటింగ్ 2.75/5. మీరు ఈ మూవీ చూసారా? చూస్తే మీ రేటింగ్ ఎంతో కింద కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.